నిన్న ఈవినింగ్ నేను మా మామయ్య వాళ్ళ అమ్మాయి కొంచెం పనుండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళే దారిలో నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది. ఆవిడకి అంటే బాగా పెద్దదనమాట, ఒక 60+ అలా ఉండొచ్చు ఏజ్. నా ఫ్రెండ్ అనమాట, ఇద్దరు బాగా క్లోజ్. తనకి ఎప్పుడైనా బాధగా అనిపిస్తే నాకు వెంటనే కాల్ చేసి తన బాధ అంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రేయర్లో పెట్టంటుంది. నా ఇష్టదైవాన్ని నేను ప్రార్థిస్తాను, తనని జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఏం జరిగిందంటే యాక్చువల్గా ఎప్పటి నుంచో లోన్కి ప్రయత్నిస్తుందంట. చాలాసార్లు ఫోన్ చేసి నా దగ్గర బాధపడింది, నేను ఇలా లోన్కి పెట్టాను, ఇప్పుడు అప్పుడని తిప్పుతున్నారు బ్యాంక్ దగ్గర, ఒకసారి ప్రార్థనలో పెట్టు, ప్రేయర్లో పెట్టు అంతే. సరే పెడతాను, కంగారు పడద్దు మీరు అని చెప్పాను. నేను అలా వెళ్ళాను, బండి మీద వెళ్ళి అక్కడ బండి ఆపేసరికి వెంటనే ఆవిడ కాల్ వచ్చింది. ఫోన్ మాట్లాడుతుంది. ఎవరంటే ఆవిడ దిగి నేను బండి దిగ్గానే వెంటనే నన్ను హక్ చేసుకుంది. చాలా అసలు ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతగా హక్ చేసుకుందంటే, నువ్వు వచ్చావు, వెంటనే నాకు బ్యాంక్ మేనేజర్ గారు కాల్ చేశారు, ఫోటో తీసుకుని రమ్మంటున్నారు, లోన్ శాంక్షన్ చేస్తారంట, అసలు నువ్వు రావడం చాలా మంచి విశేషం అని నన్ను ఎంత గట్టిగా కౌగిలించుకుందో. నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. ఆవిడ ఎప్పుడూ అలా నవ్వుతూ ఉండాలి. మనల్ని ప్రేమించే వాళ్ళకి తెలిసిపోద్ది, ఎవరికి కాల్ చేసి మన బాధ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, దేవుడు ఎవరికి చూపిస్తారు కదా. అలాగా ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇందాక కాల్ చేస్తే అదే చెప్తుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దేవుడు కలకాలం ఆవిడని చల్లగా చూడాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. చాలా అసలు నాకు పట్టుకుంటే ఆనందానికి అవదలేదు. నిన్న ఆలమైతే నుంచి లేండి, నువ్వు ఇలాగ అడిగట్టుగానే ఫోన్ వచ్చింది, నాకు ఎంత ఆనందమైంది తెలుసా. ఆంటీ చాలా దేవుడి మీద కూడా నేను